నిజానికి పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయింది. సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకో మరి ఒక పిల్లర్ నెంబర్గా బ్లాక్ నెంబర్ 7లో 5-6 పిల్లర్లు ఉన్నాయి, 5-6 పిల్లర్ బ్లాక్ నెంబర్ 7 మీరు రీప్లేస్ చేయండి అని చెప్పారు. అది పెద్ద సమస్య కాదు. ఒక కాఫర్ డ్యామ్ కట్టేసి, కాఫర్ డ్యామ్ అంటే నీటి ప్రవాహం రాకుండా అడ్డంగా ఒక కాఫర్ డ్యామ్ కట్టేసి ఒక సంవత్సరం ఒక ఎండాకాలం అంతా గట్టిగా కష్టపడితే ఇదంతా కట్టేయచ్చండి, పెద్ద సమస్య కాదు. కానీ ఇవాళ ఎందుకు కట్టడం లేదు రేవంత్ రెడ్డి? తిప్పి కొడితే 200 కోట్లు 300 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ విలువనే 3,000 కోట్లు. ఆ 3,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్లాక్ నెంబర్ 7 ఎంతో ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అయిద్ది అనుకుందాం. 300 కోట్లు అనేది నథింగ్, అందాల పోటీకి పెట్టినంత ఖర్చు కాదండి. సో ఆ 300 కోట్లు ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు పెట్టడం లేదంటే వెరీ సింపుల్ అండి. వృధా జలాలు వృధాగా పోవాలి. అన్నారం సుందిలలో కూడా ఆపొచ్చు, బ్యారేజ్లే కదా అవి. బ్యారేజ్ అంటేనే వాటర్ని డైవర్ట్ చేసి పంప్ హౌస్లో పంపించడం. అన్నారంలో ఆపొచ్చు, సుందిలలో ఆపొచ్చు, అన్నారంలో ఆపొచ్చు, ప్రతి చోట కూడా ఆపొచ్చు. ఆపకుండా జనాలన్నీ వదిలేస్తున్నారంటే ఇక్కడ ఏమి లేదు, ఈ గోదావరి అంతా కూడా ఫ్రీగా వదిలేస్తున్నాము, మీరు వాడుకోండి అని ఆంధ్రులకు చెప్పడం ఇండైరెక్ట్గా సిగ్నల్. వాళ్ళు వృధా జలాలుగా సముద్రాలు ఎందుకు కలుస్తున్నాయి, మేము ఆ టీఎంసీలో మేము వాడుకుంటామని 300 టీఎంసీలో 200 టీఎంసీలో మేము వాడుకుంటామని చెప్పేసి అక్కడ నుంచి పోలవరం టు బనకచెర్ల మేము తీసుకుంటాం, తప్పే ఉంది అంటారు.